రైట్. ఒక్క నిమిషం కృష్ణ, లైన్ లో మీరు లైవ్ లో ఉండండి. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెరీ గుడ్ ఈవినింగ్ ఊహించని ఉత్పాతం ఎందుకు వచ్చింది? దీని మీద పార్టీ నుంచి ఎలాంటి స్పందన కనపడుతోంది? వెంకటకృష్ణ, విజయసాయిరెడ్డి ప్రకటన ఎక్స్లో చేసిన ప్రకటన మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం సంచలనంగానే మారింది. బట్ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేయటం వెనక ఆయన బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్. ఆయన లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి అని అనేది మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆయనతో సన్నిహితంగా ఉండే వైసీపీ నేతలతో నేను కొంతమందిని అయితే కాంటాక్ట్ చేశాను. వాళ్ళ ఆఫ్ ద రికార్డుగా చెప్పే విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగాను ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఇటీవల మనం లేటెస్ట్గా జరిగింది అంటే గతంలో ఉండే ఈడీ కేసులు లేకపోతే సిబిఐ కేసులు ఏటూగా జగన్తో కలిసి ఉన్న ఆయన పలు కేసుల్లో ఉన్నారు, విచారణకు వెళ్ళొచ్చారు. బట్ ఇదంతా కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇటీవల జరిగిన ఒక ఇష్యూలో మాత్రం విజయసాయిరెడ్డికి మూలాలు చాలా లోతుగా వెళ్ళి తగిలాయి అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. కాకినాడ సీపోర్టుకు సంబంధించి 494 కోట్ల రూపాయలు గతంలో కేవీ రావుకి ఇచ్చి ఆ కేవీ రావు దగ్గర నుంచి మొత్తం షేర్లు కూడా వీళ్ళు తీసేసుకున్నారు. అది దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. బట్ 494 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో ఈ కేసుకు సంబంధించి కేవీ రావు ఫిర్యాదు చేయటం, సిఐడి కేసు నమోదు చేయటం, దీన్ని మళ్ళీ వెంటనే ఈడీ కూడా విజయసాయిరెడ్డికి ఇటీవల నోటీసులు ఇచ్చింది. అయితే ఈ 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి కేవీ రావుని ఈ ఈడీ ప్రశ్నించినప్పుడు ఆయన ఏ బ్యాంకు నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా చెప్పారు. దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడో వెళ్ళి తగిలాయి అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ వెంకటకృష్ణ. ఇందులో ప్రధానంగా అరబిందోకు సంబంధించి వెళ్ళి తగిలాయి అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎవరిదైనా, మీరైనా నేనైనా ఎవరమైనా సరే ఒక ₹1 లేకపోతే అంత ఎక్కువ పెట్టినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగటం అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అది సహజంగా ఉండేది, నోటీసులు కూడా వస్తాయి. బట్ ఈ 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని అంటే ఆ డబ్బులు ఎవరి అనేది కూడా ఇప్పుడు ఈడీకి ఆయన మొన్న విచారణకు వెళ్ళినప్పుడు చెప్పాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఈడీ మళ్ళీ ఒకసారి పిలుస్తుంది అని కూడా, అవసరమైతే నేను వస్తాను అని కూడా చెప్పాను అని కూడా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్పారు. బట్ ఈ 494 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం పీకల లోతు మునగటంతోనే ఇటీవల కాకినాడ పోర్టుకు సంబంధించిన షేర్లన్నీ కూడా కేవీ రావుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకునే కార్యక్రమం ఢిల్లీలో అనధికారికంగా జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎంపీ దీని వెనక ఉన్నారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. బట్ విజయసాయిరెడ్డి ప్రకటన వెనక ఈ డీల్లో మూలాలు వెళ్ళి ఎక్కడో బలంగా తగలటం వల్లనే అవి నేరుగా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ జగన్కి తగిలాయి అనేది కూడా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఉన్న కొంతమంది కీలక నేతల్లో గత 2 రోజుల నుంచి తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవటానికి ఇది ఒక బలమైన కారణం అని కూడా చెప్తున్నారు. బట్ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వెనక మాత్రం వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశాడని మాత్రం వైసీపీలో ఉండే నేతలు ఎవరూ ఊహించటం లేదు. వాళ్ళు దాన్ని ఎవరూ కూడా తప్పనిసరిగా ఆయనకి చెప్పే ఈ ప్రకటన చేసి ఉంటారు. దీని వెనక లెక్కలు వేరుగా ఉన్నాయనేది కూడా వాళ్ళంతా చెప్తున్నారు. బట్ వైసీపీలో ఎవరైతే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ లేకపోతే అదే నిజమైతే అయోధ్య రామిరెడ్డి ఎందుకు డెసిషన్ తీసుకుంటారు? అయితే అయోధ్య రామిరెడ్డికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ట్విట్టర్లో ప్రకటన రాలేదు. ఆయనకు సంబంధించిన కుటుంబీకులను అయితే మాత్రం నేను ఇంతకు ముందే కాంటాక్ట్ చేశాను. మాకైతే మాత్రం